बुनहमदु वसल्ले अली व रसूल इकराम అమ్మాబాద్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం శ్రీ 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 సద్గురు హజరత్ ఖ్వాజా గులాం రసూల్ నాయబ్ చిష్తి అప్పగారి యొక్క ఖలీఫాలు మరియు వారి యొక్క ముఖ్య శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా అప్పగారి యొక్క గురు శిష్యులు వేలాది మందిలో ఉన్నారు. కానీ వాళ్ళలో అప్పగారి యొక్క పేరుని ముందుకు తీసుకెళ్లిన వారిలో కొంతమంది యొక్క పేర్లు మనం తీసుకొని వాళ్ళ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వేరే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చెప్పబోయే పేర్లు అప్పగారి యొక్క సిల్సిలాను జారీ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ఖలీఫాయ్ ఆజం అంటే నాయబప్ప గారి యొక్క మొదటి ఖలీఫా శ్రీ 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 సద్గురు హజరత్ ఖ్వాజాగాన్ ఖ్వాజా అబ్దుల్ సత్తార్ చిష్తి నాయబి మీర్జాయి ఖలందరి రహమతుల్లా అలై సదా సుహాగా గాజులప్ప గారు. వీరి యొక్క దర్గా షరీఫ్ మనకు సిద్దిపేట షరీఫ్ ఆశ్రమంలోనే ఉన్నది. అప్పగారు హైదరాబాద్ కి చెందినవారు. అప్పగారు వారి యొక్క గురువు గారు హజరత్ గులాం రసూల్ నాయబప్ప గారిని చూసిన వెంటనే వారి యొక్క కుటుంబాన్ని, అదే విధంగా వారి యొక్క ఆస్తులను అంతస్తులను అన్ని వదిలేసి గురు మార్గంలోనే గడపడానికి, గురువు సాంగత్యంలోనే గడపడం జరిగింది. అప్పగారు వారి యొక్క జీవితం మొత్తం గురువుకు అంకితం చేయడం జరిగింది. అయితే అప్పగారి యొక్క నాయబప్ప గారు షహీద్ అయిన తర్వాత శ్రీ సద్గురు హజరత్ అబ్దుల్ సత్తార్ చిష్తి అప్పగారు, గాజులప్ప గారు హజరత్ ఖాజా ఫాజిల్ అబ్దుల్ వలీ చిష్తి మన సిద్దిపేట ఫాజిలప్ప గారి దగ్గరనే ఉండడం జరిగింది. మన ఫాజిలప్ప గారు కూడా సయ్యద్ అబ్దుల్ సత్తార్ చిష్తి అప్పగారిని మన పీర్ భాయ్, మన ఖలీఫాయ్ ఆజం కాబట్టి అప్పగారు వారి గురువు స్థానం ఇచ్చి అప్పగారు వారితో ప్రేమతో చాలా మంచిగా అప్పగారి యొక్క బాధ్యతలను అప్పగారు చూస్తుండే. అదే విధంగా శ్రీ సద్గురు గాజులప్ప గారు కూడా ఫాజిలప్ప గారిని అదే విధంగా ప్రేమతో చూస్తుండే. గాజులప్ప గారిది ఒక కరామత్ ఏముందంటే మనం చాలా మంది వినే ఉంటారు. అయితే గాజులప్ప గారు ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు, హైదరాబాద్ లో ఎల్ఏడి ఉండేది వారు. అయితే గాజులప్ప గారు ఏ దుకాణంలో అయితే పోతారో ఆ దుకాణం అనేది ఒక గంటలోనే మొత్తం గిరాకు వచ్చి సామాన్ అంతా అమ్ముడుపోయేది. అట్లా అప్పగారే కథం అట్లా ఉంటుండే. అయితే అప్పగారు ఎప్పుడైతే అక్కడ పోతుండేనో అందరూ దుకాణదారులు ఎవరైతే ఉంటుండే వాళ్ళందరూ పూలదండలు తీసుకొని బయట నిలబడుతుండేట. నిలబడి మా దుకాణంలో ఈ రోజు రావాలి అప్పగారు మీరని అప్పగారిని ప్రార్థిస్తుంటే అంట. అప్పగారు వారి యొక్క శేష జీవితం హజరత్ ఖ్వాజాగాన్ ఖ్వాజా ఫాజిల్ అబ్దుల్ వలీ చిష్తి నాయబి అప్పగారితోనే గడపడం జరిగింది. సిద్దిపేటలోనే అప్పగారు వారి యొక్క తుది శ్వాస సిద్దిపేటలోనే విడిచి అక్కడ హజరత్ ఖ్వాజా ఫాజిల్ అబ్దుల్ వలీ చిష్తి అప్పగారు ఆశ్రమంలోనే అప్పగారి యొక్క దీర్ఘ నిద్ర చెందారు. అక్కడే అప్పగారి యొక్క దర్గాను కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 19 రజబ్ రోజు గాజులప్ప గారి యొక్క ఉరుస్ మరియు ఆరాధన చాలా ఘనంగా జరుపుకుంటాం. ఇప్పుడు మన అప్పగారి యొక్క నాయబప్ప గారి యొక్క ద్వితీయ ఖలీఫా అయిన హజరత్ గులాం అయాస్ చిష్తి నాయబి ఉర్ఫ్ హజరత్ ఖ్వాజా దాస్ చిష్తి ఉర్ఫ్ హజరత్ ఖ్వాజా వెంకట దాస్ చిష్తి రహమతుల్లా అలై అప్పగారు. అప్పగారి దర్గా వట్పల్లి షరీఫ్ లో ఉంది. అప్పగారు బ్రాహ్మణులు అయినప్పటికీ గురు సేవలో గురువు గారిని చూసిన వెంటనే కులాలు మతాలు ఇవన్నీ లేవు. గురు వంశమే అన్నిటికీ ఒక మూలం, గురువే ఒక అన్నిటికీ మూలం అని అప్పగారు భావించి గురు భావనలోనే మెదిలి వారి యొక్క జీవితాన్ని గురు సేవకే అంకితం చేయడం జరిగింది. మరియు శ్రీ హజరత్ ఖ్వాజా అయాజ్ అప్పగారు, అదే విధంగా ఖాజా ఫాజిల్ అబ్దుల్ వలీ చిష్తి అప్పగారికి చాలా సాన్నిహిత్యం ఉండే. అప్పగారు ఎప్పుడు అన్నదమ్ముల వలె కలిసి ఉండేది వారు. ప్రతి చిన్న విషయం అప్పగారు కలిసి మాట్లాడుకునేది వారు. వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుండే అంటే అప్పగారులు పీర్ భాయిలు ఒకరి కాళ్ళు మొక్కుకుంటుండే, అంత ప్రేమ ఉంటుండే. అయితే ఖ్వాజాదాస్ అయాజ్ అప్పగారి యొక్క శిష్యులు చాలా వేలలో మంది ఉన్నారు ఖ్వాజాదాస్ అప్పగారి. మరియు అదే విధంగా శ్రీ సద్గురు హజరత్ గులాం రసూల్ నాయబప్ప గారు షహీద్ అయిన తర్వాత మరి నాయబప్ప గారి పీఠం మీద ఒక పీఠాధిపతిని కూర్చోపెట్టాలని భావించి అందరూ ఖలీఫాలు, నాయబప్ప గారి ఖలీఫాలు అయితే ఎవరైతే అందరు ఉన్నారో అందరూ కూర్చొని మాట్లాడుకొని హజరత్ ఖ్వాజాదాస్ చిష్తి నాయబి హజరత్ ఖ్వాజా గులాం అయాజ్ అప్ప గారిని నాయబప్ప గారి యొక్క పీఠాధిపతిగా ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత అప్పగారు వారి యొక్క శేష జీవితం అప్పగారి సేవలో గడిపేశారు. అప్పగారి యొక్క గుమ్మటం గోపురం ఏదైతే ఉన్నదో అది ఖ్వాజా అయాజ్ అప్ప గారి యొక్క హయాంలోనే కట్టడం జరిగింది. అప్పగారి దర్గా వట్పల్లి షరీఫ్ లో ఉంది. అదే విధంగా ప్రతి సంవత్సరం అప్పగారి యొక్క ఉర్స్ 27 జమాదిల్ ఆఖిర్ నాడు జరుగుతుంది. అక్కడ కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు
అప్పగారి యొక్క మూడో ఖలీఫా శ్రీ హజరత్ ఖ్వాజాగాన్ ఖ్వాజా ఫాజిల్ అఫ్జల్ వలి చిష్తి నాయబి అల్ మిర్జా అల్ ఖలందరి రహమతుల్లా అలీ అప్పగారు, శ్రీ సద్గురు ఫాజిల్ అప్పగారు. ఫాజిల్ అప్పగారు మీన్పూర్ వాసులు. అప్పగారు ముందు షరియత్ లో ఆరితేరి ఉండెను. అయితే అప్పగారు అన్ని విధాలుగా విద్యలను అభ్యసించి మరియు అదే విధంగా గుత్తేదారు వ్యాపారం కూడా అప్పగారు చేస్తుండే. అయితే ఒకరోజు అప్పగారు ఒక నాయబప్ప గారు ఒక ప్రోగ్రామ్ కి వచ్చిర్రు దగ్గరలో అని వెళ్ళి, నాయబప్ప గారు చూసిన వెంటనే అప్పగారి యొక్క ఆ అప్పగారికి అందులో భగవంతుడు నాయబప్ప గారి ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో అప్పుడు అప్పగారికి అర్థమవుతుంది సద్గురువు నాకు దొరికిందని. అప్పగారు తన యొక్క శేష జీవితాన్ని నాయబప్ప గారి యొక్క సేవలో గడపడం జరిగింది. ఫాజిలప్ప గారి యొక్క ఆశ్రమం సిద్దిపేటలో ఉంది. మరియు అదే విధంగా మనం రానున్న రోజుల్లో ఫాజిలప్ప గారి గురించి ఒక క్లుప్తంగా జీవిత చరిత్ర ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు శ్రీ సద్గురు అప్పగారి యొక్క సద్గురు అప్పగారి యొక్క ఖలీఫా హజరత్ ఖ్వాజా యూసుఫ్ పటేల్ చిష్తి నాయబి అల్ మిర్జా అల్ ఖలందరి. శ్రీ సద్గురు అప్పగారి యొక్క గ్రామం మంతూరు. అప్పగారి యొక్క దర్గా కూడా ఇప్పుడు మంతూరు షరీఫ్ లోనే ఉన్నది. అప్పగారు మంతూరు వాసులు. శ్రీ సద్గురు నాయబప్ప గారి చూసిన తర్వాత అప్పగారు కూడా గురు భావనలోనే వెలిసి గురు భావనలో మెదిలి తర్వాత గురు ప్రేమలోనే వారు ఐక్యమయ్యారు. అప్పగారికి కూడా చాలా వేలాది మందిలో భక్తులు ఉన్నారు. అప్పగారు అయితే మన యూసుఫ్ పటేల్ అప్పగారు మన మంతూర్తో పాటు దగ్గరలో ఉన్న గురుజ్వాడ షరీఫ్ లో కూడా అప్పగారు వెళ్తూ ఉండేటి వారు. అయితే అక్కడ ఉన్న ప్రజలకు అందరికి గురు మార్గం చూపించి గురువు అంటే ఏంది, గురు భావన ఏంది వెల్లడించడం జరిగింది. ఇప్పుడు శ్రీ సద్గురు ఇంకో నెక్స్ట్ ఖలీఫా హజరత్ శ్రీ మొహమ్మద్ మీరా సాహెబ్ చిష్తి నాయబి గారు. మీరా సాహెబ్ చిష్తి గారు ఈయన బురుక్పల్లి వాసులు. ఆయన అయితే ఖాజా అయాస్ అప్పగారు, ఖాజాదాస్ చిష్తి అయాజ్ అప్పగారు అప్పగారు వారి యొక్క సజ్జాద నషీన్ ఉన్నప్పుడు అప్పగారు ఖాజా మీరా సాహెబ్ చిష్తి సాహెబ్ కిబ్లాకి ముతవల్లియ తీయడం జరిగింది. అంటే నాయబప్ప గారి దర్గాకు ముతవల్లిగా నియమించడం జరిగింది. అంటే ముతవల్లి అంటే అప్పగారి యొక్క దర్గాను టేక్ కేర్ చేయడం, దర్గా యొక్క ఏదైతే ఉంటుందో లంగర్ ఇంతజాం అయినా సరే, వచ్చే పోయేటోళ్ళకి ఇంతజాం అయినా సరే, క్లీన్ దర్గాను పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రించడం సరే, అదే విధంగా ఏదైతే దర్గాలో మనం సేవ చేస్తామో అవన్నీ చూసుకునేలా నియమించడం జరిగింది. అప్పగారి కూడా దర్గా బురుక్పల్లిలోనే ఉన్నది. ఇప్పుడు ఇంకో ఖలీఫా శ్రీ శ్రీ సద్గురు హజరత్ ఖ్వాజా ముహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ చిష్తి. ఈయన సూరారం వాసులు. అప్పగారు సూరారం ఇస్మాయిల్ పటేల్ చిష్తి అప్పగారు. ఈయన కూడా శ్రీ హజరత్ ఖ్వాజా గులాం రసూల్ నాయబ్ అప్పగారిని ఒకసారి చూసిన వెంటనే అప్పగారి సేవలో మునిగిపోయేవారు. ఈయన అప్పగారి యొక్క భావనలు ప్రజలలో వెల్లడించేటి వారు. తన నోటికి అడ్డు లేకుండా, అంటే అప్పగారు తారక రహస్యాలు, అదే విధంగా ఇర్ఫానీ రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి నోటుకు అడ్డు లేకుండా అప్పగారు చెప్పేవారు. అయితే నాయబప్ప గారు ఈయనకు ప్రేమతో హేలయ ఖ్వాజగాన్ అని చెప్పేటివారు. అప్పగారి యొక్క దర్గా సురారం షరీఫ్ లో ఉంది, సదాశివపేటకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకో ఖలీఫా శ్రీ ఖ్వాజా ఫకీర్ పటేల్ చిష్తి నాయబి, ఖ్వాజా ఫఖరుద్దీన్ చిష్తి నాయబి. ఈయన కూడా అప్పగారి యొక్క ఖలీఫా. మరి ఈయన శేష జీవితాన్ని అప్పగారి సేవలను గడిపేశారు. ఈయన దర్గా బురుక్పల్లి షరీఫ్ లో ఉంది. అప్పగారి కాళ్ళ దగ్గర చూస్తే మీరు ఒక చిన్న గుమ్మటం ఉంటది, అది అప్పగారిదే దర్గా. ఇంకో ఖలీఫా శ్రీ సద్గురు చెన్నప్ప బిరుదు సుల్తాన్ దాస్ చిష్తి నాయబి, ఎన్నపల్లి ఆశ్రమం. అప్పగారి దర్గా ఎన్నపల్లి ఆశ్రమంలో ఉంది. నాయబప్ప గారు షహీద్ అయిన తర్వాత మొహామి షహీది, అంటే ఎక్కడైతే నాయబప్ప గారు పరమవధించిరో, నాయబప్ప గారిని ఎక్కడైతే షహీద్ చేయబడిందో అప్పగారు అక్కడ అప్పగారి యొక్క తబ్రుకాత్, అంటే అప్పగారి యొక్క పవిత్ర రక్తాన్ని ఒక దగ్గర పెట్టి అక్కడ అప్పగారి యొక్క చిల్లా కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం అప్పగారి యొక్క ఆరాధన ఆయన బక్రీద్ 14 రోజు ఘనంగా జరిపేవారు. ఇప్పుడు కూడా మన ఎన్నపల్లిలో మొహామే షహీద్ చావుష్ బాగ్ మొహానే షహీది అని అంటారు. ఇప్పుడు కూడా అక్కడ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా మరి సుల్తాన్ దాస్ అప్పగారు కూడా ఫాజిల్ అప్ప గారితో చాలా ప్రేమతో ఉండేటి వారు. వీరందరూ అన్నదమ్ముల వలె ఉండి నాయబప్ప గారి యొక్క ప్రేమ భావాలను, అదే భక్తి మార్గములను మన ప్రజలలో తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు శ్రీమతి ఫరీదా బి చిష్తి నాయబి, నాయబప్ప గారి యొక్క శిష్యులలో మగవారే కాకుండా ఆడవారు కూడా వారి యొక్క పారమార్థికంలో
వారి యొక్క స్థానాన్ని సంపాదించుకోగలిగారు. దీంట్లో శ్రీమతి ఫరీదా బి చిష్తి రహమతుల్లా అలై, ఈమె ఆత్మకూరు వాసులు. ఈమె మొదటి పేరు గంగమ్మ. వీరు గురు సేవలో వచ్చిన తర్వాత అప్పగారు వీరకు ఫరీదాబి అని ఒక నామకరణం చేయడం జరిగింది. ఈమె కూడా వీరి యొక్క శేష జీవితం గురు సేవలోనే మునిగి, గురు సేవలోనే ఉండి, అప్పగారి సేవలోనే ఉండుతూ, అదే విధంగా గురువు యొక్క భావనలను ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఖలీఫా శ్రీమతి కమాలాబి, ఈమె కూడా అప్పగారి యొక్క మురీదే ఖాస్ మరియు ఖలీఫా. ఈమె జన్మస్థానము గొంగులూరు. ఈమె రెడ్డి వంశస్థులు. అప్పగారి యొక్క ప్రేమలోనే ఉండి సద్గురు యొక్క తారక రహస్యములను, అదే విధంగా బోధనలు ప్రజలలో తీసుకెళ్లడం జరిగింది. ఈమె ప్రేమ సాహసాలను చూసి సద్గురు నాయబప్ప గారు ఈమె పేరు కమాలా అని పెట్టడం జరిగింది. కావున వీరు హజరత్ ఖ్వాజాదాస్ చిష్తి నాయబి అంటే వట్పల్లి అప్పగారి ఖ్వాజా నాయబప్ప గారి తర్వాత వట్పల్లి అప్పగారి దగ్గరే ఉండడం జరిగింది. వారి యొక్క శిష్య జీవితం అక్కడే గడిపేయడం జరిగింది. మూడవ మురీద్ శ్రీమతి ఫాతిమా బి చిష్తి. ఈమె ఎన్నపల్లి గ్రామస్తులు. ఎన్నపల్లి వికారాబాద్ షరీఫ్ లో అక్కడే దగ్గరలోనే ఉంటది. ఎన్నపల్లిలోనే ఇప్పుడు అప్పగారి యొక్క మఖామే షహీదీ ఉంది. గురు ప్రేమలోనే మునిగి ఉండి తన శేష జీవితమును గురు ధ్యానంలో ఉండి ఐక్యమందిరి. అయితే వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఖలీఫాలు ఉన్నారు. దాంట్లో హజరత్ షేఖ్ జిలానీ సాహెబ్ రహమతుల్లా అలై, ఈయన కూడా నాయబప్ప గారి ఖలీఫా. మరియు హజరత్ ఖ్వాజా మొహమ్మద్ అబ్దుల్ నబీ సాహబ్ ఖిబ్లా రహమతుల్లా అలై, ఈయన కూడా నాయబప్ప గారి యొక్క ఖలీఫా. మరియు హజరత్ హకీం అబ్దుల్ సమద్ ఖాన్ సాహబ్ రహమతుల్లా అలై, ఈయన కూడా నాయబప్ప గారి యొక్క ఖలీఫా. అదే విధంగా వీరే కాకుండా ఇంకా చాలా మంది ఖలీఫాలు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మనం పెద్దాపూర్లో హజరత్ మెహబూబ్ అలీ సాబ్ ఖిబ్లా రహమతుల్లా అలై, అదే విధంగా గురుజ్వాడలో హజరత్ అహ్మద్ హుసేన్ సాబ్ ఖిబ్లా రహమతుల్లా అలై, వీళ్ళందరూ నాయబప్ప గారి శిష్యులు మరియు నాయబప్ప గారి యొక్క భావనలను ప్రజల్లో తీసుకెళ్లిన వారు. అదే విధంగా ఇప్పుడు శ్రీ సద్గురు నాయబప్ప గారి యొక్క జీవితం తర్వాత వీళ్ళందరూ నాయబప్ప గారి యొక్క మన ప్రేమ భావనను, గురు భావనలను ప్రజల్లో తీసుకెళ్లి నాయబి సిల్సిలను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి అప్పగారి యొక్క రహస్యాలను ప్రజలకు వెల్లడించి సర్వమత సమ్మేళనంగా భావించి కులాలు మతాలు అన్నిటికీ అన్యోన్యంగా ఉంటూ, అదే విధంగా కులం మతం జాతి వర్ణం తేడా లేకుండా మానవులందరూ సమానమే అని నాయబప్ప గారు ఏదైతే మనకు చెప్పడం జరిగిందో దాన్ని వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా ఈ విషయాలన్నీ మనము రిఫరెన్స్ గా నాయప్రభు బోధామృతం నుంచి మరియు అదే ఇంకోటి తస్వీరే నాయబి పుస్తకం నుంచి కూడా మనం రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగింది. శ్రీ సద్గురు హజరత్ ఖ్వాజా ముహమ్మద్ ఫాజిల్ అబ్దుల్ వలీ చిష్తి రహమతుల్లా అలై అప్పగారు మరి వారి యొక్క పీర్ భాయిలతోని చాలా ప్రేమతో మిగిలి ఉండేవారు. మరి వారి యొక్క పీర్ భాయిలు కూడా అప్పగారితోని అలాగే ఇమిడి ఉండేటివారు. ప్రతి విషయం వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకునేవారు. నాయబప్ప గారు మరియు అదే విధంగా నేను పేరు చెప్పడం మర్చిపోయాను. కోహిర్ లో కూడా హజరత్ షాఫై సాహబ్ ఖిబ్లా రహమతుల్లా అలై అప్ప గారు, ఈయన కూడా నాయబప్ప గారి మురీద్లలోనే ఉంటారు. చాలా ఖాస్ మురీద్లలో ఒక మురీద్ అన్నట్టు. అదే విధంగా మరియు భక్తులందరూ గురు మార్గంలో నడుచుకుంటూ వారి యొక్క గురు మార్గంలో నడుచుకుంటూ గురువు చెప్పిన విధంగా అనుసరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.